రూమ్ మేక్ ఓవర్ పార్ట్ 8. ఇప్పుడు దాకా నేను పెట్టిన పార్ట్స్ అన్ని ఒకేతైతే ఈ ఒక్క పార్ట్ మాత్రం నాకు చాలా స్పెషల్ అనమాట. నేను చాలా కష్టంగా వెతికి ఆర్డర్స్ పెట్టిన సామాన్ దీనికి ఇష్టంతో చేసిన వర్క్ ఇది. ఇష్టపడితే ఫలితం ఉంటది అంటారు కదా, లాస్ట్ దాకా చూడండి నా కష్టానికి ఫలితం ఎట్లుందో. కాకపోతే చేసేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే ఒక్కళ్ళు ఉంటే అస్సలుగా కాని పని. వాల్ హైట్ ఉంటే ఇంకా కష్టమైతే. నాకైతే సుక్కలు కనబడ్డాయి చేసేటప్పుడు. ఇక మా ఇంట్లో సపోర్ట్ తీసుకొని అట్లా సెట్ చేసిన. ఈ వర్క్ చేస్తుంటే వేరే పార్సల్స్ వచ్చినాయి. అవి ఏందని చూస్తే రూమ్ ని డెకోర్ చేసాక మనీ ప్లాంట్ టైప్ తీసుకున్నా. వీటిని కూడా రూమ్ లో ఏదైనా పెట్టి సెట్ చేయాలి. ఇంకా ఏడనేది నాకు ఏం థాట్ రాలేదు. నేనైతే ఈ స్టాండ్స్ మీదనే పెడదాం అనుకుంటున్నా. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక ఒకసారి పెట్టి సెట్ అయితే ఇక్కడ పెడదాం, లేకపోతే వేరే కాడ నేనైనా పెడదాం. మా వాడు వచ్చినాక నాకు కొంచెం ఈజీ అయింది. ఏంటంటే నాకు కావాల్సింది ఇక్కడ సర్కిల్. నేను ఒక్కడనే ఉండటం వల్ల నాకు పట్టుకుంటాకి ఎవరు లేక నాకు అర్థమైతే లేదు. ఫైనల్ గా వాడు వచ్చినాక కొంచెం ఈజీ అయిపోయింది అనమాట వర్క్ అనేది. డబుల్ ప్లాస్టర్ వాడి ఫస్ట్ పైన సెట్ చేసిన. ఇక మెల్లమెల్లగా అటు ఇటు మొత్తం కడితే సైకిల్ వస్తుందేమో అనుకుంటే సర్కిల్ కాస్త వేరేది వచ్చి మళ్ళీ వేసిందంతా తీసేసి మళ్ళీ సెట్ చేసి ఆఖరికైతే ఫైనల్ గా ఇట్లా వచ్చింది. మనకు కావాల్సిన సర్కిల్ అయితే వచ్చింది. దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం కాటన్ పెట్టాలి. దానికి పడ్డ తిప్పలు కూడా నెక్స్ట్ పార్ట్ లో చూపెడతాం. ఎంత మందికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది అర్థమైందని కామెంట్ చేయండి. చూద్దాం ఎంత మందికి అర్థమైందో.